హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఫోర్త్ క్లాస్లో మనం నిన్న సొంత వాక్యాలు చక్కగా చెప్పుకున్నాం కదా నాన్న. మీరందరూ కూడా సొంత మాటల్లో రాసి ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ రామన్ చూసినట్లయితే భాషను గురించి తెలుసుకుందాం. భాషను గురించి తెలుసుకుందాంలో పనిని తెలియచేసే పదాన్ని క్రియ అంటారు కదా, అంటాము కదా. అంటే మనం క్రింది తరగతిలో అంటే క్రింది పాఠాల్లో కూడా నేర్చుకున్నాం. మనం క్రియ అంటే ఏంటి అంటే పనిని తెలియచేసే పదాన్ని క్రియ అంటారని తెలుసుకున్నాం. ఆ పని జరిగే సమయాన్ని తెలియజేసేదాన్ని కాలం అంటారు. ఆ పని జరిగే సమయాన్ని తెలియజేసేదాన్ని కాలం అంటారు. అంటే మనం కాలాన్ని ఎలా గుర్తించాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ పనిని జరిగే సమయాన్ని తెలియజేసే పదాన్ని అంటే ఆ పని జరిగే టైంని బట్టి ఆ పని జరిగే సమయాన్ని బట్టి దాన్ని కాలంగా నిర్ణయించుకుంటాం. క్రియకు 3 కాలాలు ఉంటాయి. అంటే క్రియకు అంటే చేసే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారని చెప్పుకున్నాం కదా. అలాంటి క్రియాపదానికి 3 కాలాల్లో మనం క్రియని విభజించుకుంటాం నాన్న. ఆ 3 కాలాలు ఏంటో చూద్దాం చూడండి. ఫస్ట్ వర్తమాన కాలం. మొదటిది వర్తమాన కాలం, రెండవది భూతకాలం, మూడవది భవిష్యత్ కాలం. చూడండి, ఇక్కడ కాలాన్ని బట్టి క్రియాపదంలో మార్పులు జరుగుతాయి. ఈ కాలాలని బట్టి మనం చేసే పని క్రియ, ఆ క్రియాపదంలో మార్పులు జరుగుతాయంట. అక్కడ వర్తమాన కాలం అంటే ఏంటి, భూతకాలం అంటే ఏంటి, భవిష్యత్ కాలం అంటే ఏంటి, నేను కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ముందు ముందు పాఠాలలో మనకి వివరణ అనేది క్లియర్ గా వస్తుంది. అప్పుడు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వర్తమాన కాలం అంటే ఏంటో చూద్దాం. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటది? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను వీడియో చేస్తున్నాను అంటే అది ఇప్పుడే జరుగుతుంది. నేను చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి అది వర్తమాన కాలంలో ఉంది. భూతకాలం ఆల్రెడీ జరిగిపోయింది. నేను నిన్న వీడియోస్ తీసి పిల్లలకు పంపించాను, లేదా నేను ఉదయమే లేచి నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని నేను వీడియో చేయడం మొదలుపెట్టాను అంటే వీడియో చేయడం మొదలుపెట్టింది వర్తమాన కాలం. పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఉదయం లేచి వంట చేసుకుని నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఆ పనులన్నీ కూడా భూతకాలంలో జరిగిపోయినాయి. ఆల్రెడీ జరిగిపోయిన పని భూతకాలం, జరుగుతూ ఉన్న పని వర్తమాన కాలం. నెక్స్ట్ భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని. కాసేపు నాకు జరిగేదైనా, సాయంత్రం జరిగేదైనా, రేపు జరిగేదైనా కూడా భవిష్యత్ కాలంలోకే వస్తుంది నాన్న. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నారనుకోండి, అది వర్తమాన కాలంలోకి వస్తుంది. ఆల్రెడీ చేసేసారు, ఆల్రెడీ పని అయిపోయింది. అయిపోయిన పని భూతకాలం. చేస్తారు, ఇంకాసేపు నాకు ఇవాళ రేపో ఎల్లుండో చేస్తారు, అది భవిష్యత్ కాలం. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అది వర్తమాన కాలం. ఆల్రెడీ చేసేసాం, అది భూతకాలం. చేస్తాము, అది భవిష్యత్ కాలం. చేసాము, చేస్తున్నాము, చేస్తాము, ఈ 3 కూడా పనులే. చేసాము అనేది పని, చేస్తున్నాము పని, చేసాము పని. క్రియలో మార్పు వచ్చింది చూడండి. చేసాము, చేస్తున్నాము, చేస్తాము. వెళ్ళాము, వెళుతున్నాము, వెళతాము. వచ్చాము, వస్తున్నాము, వస్తాము. విన్నాము, వింటున్నాము, వింటాము. ఇవన్నీ కూడా క్రియాపదాలే, కానీ కాలాలలో మార్పులు వచ్చిన క్రియాపదాలు నాన్న. అలా వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న పని, భూతకాలం అంటే జరిగిపోయిన పని, భవిష్యత్తు కాలం అంటే జరగబోయే పని నాన్న. ఇదంతా మీకు ముందు ముందు పాఠాల్లో వివరంగా వస్తుంది నాన్న. ఈరోజు మనం కాలాలు ఎన్ని, కాలాల్ని ఏ విధంగా మనం విభజించుకున్నాం అనేది మాత్రమే చెప్పుకున్నాం నాన్న. మీకు కాలాలంటే ఏంటో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. వర్క్ బుక్ వెళ్ళిపోదాం. పేజ్ నెంబర్ 22. వర్క్ బుక్ లో పేజ్ నెంబర్ 22. కాలం అంటే ఏమిటి, కాలాలు ఎన్ని, అవి ఏవి? కాలం అంటే పని జరిగే కాలాన్ని తెలియజేసేదాన్ని కాలం అంటారు. పని జరిగే కాలాన్ని తెలియజేసేదాన్ని కాలం అంటారు. కాలాలు 3: వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. చూడండి, ఇక్కడ పని జరిగేదాన్ని తెలియజేసేదాన్ని కాలం అంటారు, పని జరిగే కాలాన్ని తెలియజేసేదాన్ని కాలం అంటారు. కాలాలు ఎన్ని? 3 కాలాలు. అవి ఏంటి? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ నీట్ గా వర్క్ బుక్ లో రాసుకుని మీ నోట్ బుక్ లో కూడా ఈ క్వశ్చన్ నోట్ చేసుకుని చక్కగా ఈ క్వశ్చన్ కి జవాబు అని పెట్టి జవాబు నీట్ గా రాసుకోవాలి నాన్న.
కాలాలు ఎన్నో మీకు తెలియాలి నాన్న. కాలాలు 3 వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. వాటికి ఎక్స్టెన్షన్ మనం ఇంకా మిగతా పాఠాలు ఉంటాయి కదా, ఆ పాఠాలలో వస్తుంది నాన్న. అప్పుడు నేర్చుకుందాం మనం. ఓకేనా పిల్లలు? కాలాలు అంటే ఏమిటి? ఆ కాలం అంటే ఏమిటి? కాలాలు ఎన్ని? అవి ఏవి? దాని గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. మీ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా ఈ క్వశ్చన్ని చదవండి నాన్న.